జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రాగానే మనకైతే ఫోన్ వచ్చింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి శివబ్రో దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా అడిగితే ఫ్రీ చికెన్ పంచుదాం పా అన్నాడు. సో స్టోరీ ఏంటంటే మన శివబ్రోకి తెలిసిన ఒక అతనికి అయితే చికెన్ షాప్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళైతే ఈ రోజు 200 kgs చికెన్ పకోడీ అయితే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫ్రీగా ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు బ్రో అని మీరు అడగొచ్చు. ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే అందరికి బర్డ్ ఫ్లూ వచ్చిందని అవేర్నెస్ ఉంది కానీ దాని గురించి ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదు. చికెన్ ని 70 degrees పైన కుక్ చేసుకొని తింటే దాని లోపల ఏ వైరస్ ఉండదు. అది మేము చెప్తలేము, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. బ్యాక్ టు అవర్ వ్లాగ్. ఈ కోడి అయితే ఆగమాగం అవుతుంది అనమాట. ఏమైంది కోడి బ్రో ఎందుకు అట్లా ఆగమాగం అవుతున్నావు అని అడిగినా, సండే రోజు కూడా రారు కదా బ్రో ఇంతమంది మా చికెన్ షాప్ కి ఫ్రీ చికెన్ అనగానే ఇంతమంది వచ్చారు ఒకటేసారి అని అన్నాడు అనమాట మన కోడి బ్రో. ఇంకా నేను కూడా చెప్పిన మన తెలంగాణ స్టేట్ లోనే ఇండియాలో హై పర్సెంటేజ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ ఉన్నారనమాట. ఇట్లా వేస్తేనే ఎవరు ఇట్లా పోతుంది అయిపోతుంది, ఇట్లా వేస్తేనే ఎవరు ఇట్లా పోతుంది అయిపోతుంది, ఇట్లా వేస్తేనే ఎవరు ఇట్లా పోతుంది అయిపోతుంది. ఇంకా పబ్లిక్ కూడా ఫ్రీ చికెన్ అనేసరికి అందరూ వచ్చేస్తున్నారు అనమాట. సో చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇంకా మనం కూడా గ్లౌజ్ వేసుకొని దగ్గర ఒక 50 మంది దాకా అయితే చికెన్ అయితే వంచినాము. గంట సేపు 10 నిమిషాలు అటు ఇటులా 200 kg చికెన్ పకోడీ అయితే ఎగిరిపోయింది. ఇంకా లాస్ట్ కి మనం కూడా కొంచెం టేస్ట్ చేసినాం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇక మెల్లగా మన శివబాయ్ కేజీ సైడ్ కి వేసిండు అనమాట.